క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచమందంతా కూడా పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఫ్రాన్సిస్ అన్న పేరున్న ప్రతి ఒక్కరికి, ఫ్రాన్సిస్ షౌరీ గారి పేరు మీద స్థాపించబడిన గురుపీఠాలకి, విచారణలందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రసంగంలో, రెండవ ప్రసంగంలో, మొదటి ప్రసంగం నేను ఫ్రాన్సిస్ గారి జీవితం గురించి చెప్పాను. రెండవది ఫ్రాన్సిస్ గారి పరిచర్య విధానం గురించి నేను మీకు వాక్యంలో చెప్పబోతూ ఉన్నాను. అయితే ప్రియులారా, నేను నా సొంతంగా రచించిన పాట ఫ్రాన్సిస్ గారి మీద సెమినరీలో బ్రదర్గా ఉన్నప్పుడు రాసిన పాట, కొన్ని లైన్లు నాకు గుర్తుగా ఉన్నాయి. అవి మీ కొరకు నేను పాడాలనుకుంటూ ఉన్నాను. ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులార, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, మా విచారణకు పాలక పునీతులారా, దేశ విదేశాలలో శుభవార్తను బోధించి వ్యాధి బాధితులకు స్వస్థతను చేకూర్చిన దైవరాజ్య స్థాపనకై కృషి చేసిన యోధుడా, దైవరాజ్య స్థాపనకై కృషి చేసిన యోధుడా, ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులార, మా విచారణకు పాలక పునీతులారా. ప్రియులారా, మీ అందరికి మరోసారి ఫ్రాన్సిస్ గారి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మనందరం ప్రియులారా ప్రత్యేక విధంగా పునీత ఫ్రాన్సిస్ గారి పరిచర్య విధానం గురించి వాక్యంలో వినబోతూ ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ. ప్రియులారా, ముందుగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు భారతదేశానికి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్న మనం ధ్యానం చేద్దాం. భారతదేశానికి ఎందుకు వచ్చారంటే మీరు ఒకసారి అంటారు, ఫాదర్ ఆయన సువార్తను, భారతీయులకు సువార్తను బోధించడానికి వచ్చారు అని అంటారు. కానీ మనం మరి సైంటిఫిక్గా ఆలోచన చేసినట్లయితే ప్రప్రథముగా ఫ్రాన్సిస్ షౌరీ గారు భారతదేశానికి ఎందుకు వచ్చారు అంటే ప్రియులారా మనం గమనించాలి. ఆ రోజుల్లో ఎప్పుడు 1542వ సంవత్సరంలో, ఆ రోజుల్లో అక్కడ భారతదేశంలో ముఖ్యంగా గోవాలో పోర్చుగల్ నుంచి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. గోవాలో వారి యొక్క ఆత్మకు భోజనం అంటే పూజ చేయటానికి, ప్రార్థన చేయటానికి, వారిని ఆధ్యాత్మికంగా మంచి పద్ధతిలో నడిపించటం కొరకు ప్రప్రథముగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు భారతదేశానికి రావటం జరిగింది. మీ అందరికీ తెలుసు అని నేను భావిస్తున్నాను. ఎవరు ఈ రిక్వెస్ట్ పెట్టారంటే పోర్చుగల్లో ఉన్న ఒక రాజు, కింగ్ జాన్ III, 3వ యోహాను రాజు గారు, పోర్చుగల్ రాజు. ఆయన మరి పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారిని రిక్వెస్ట్ చేశారు. ఏమండి, కొంతమంది యేసు సభ గురువులను భారతదేశానికి పంపించండి, అక్కడ మన పోర్చుగల్ నుంచి
మరి కొంతమంది సిటిజన్స్ ఉన్నారు, కొంతమంది పౌరులు ఉన్నారు. వారిని ఆధ్యాత్మికంగా నడపడానికి, వారి బిడ్డల్ని క్రైస్తవత్వంలో నడపడానికి మనకు కొంతమంది మిషనరీలు కావాలి. దయచేసి మరి యేసు సభకు చెందిన కొంతమందిని గురువులను పంపించండి ఇగ్నేషియస్ ఆఫ్ లయోలాని రిక్వెస్ట్ చేస్తే, ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు ఫ్రాన్సిస్ జేవియర్ గారిని కోరారు, మీరు వెళ్ళాలి అని, మీరు వెళ్తారా అని. అప్పుడు ఫ్రాన్సిస్ షౌరీ గారు ప్రప్రదంగా పోర్చుగల్ దేశం నుండి వచ్చిన క్రైస్తవులు క్రమబద్ధంలో జీవించాలి, మంచి జీవితం జీవించాలి, విశ్వాసకరమైన జీవితం జీవించాలి. కాబట్టి వాళ్ళకి ఒక గైడ్గా, స్పిరిచువల్ డైరెక్టర్గా ఉండటానికి ఆయన అక్కడ రావటం జరిగింది. అయితే ప్రియులారా, అక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. మరి పోర్చుగీస్ అంటే ఆ పోర్చుగల్ నుండి వచ్చిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారు ఏం చేశారంటే, అక్కడ కొంతమంది ఖైదీలను కూడా పోర్చుగల్ నుండి భారతదేశానికి తరలించారు. ఈ ఖైదీలు ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసినట్టు ఉంటుంది, ఇండియాలో కొన్ని విషయాలు తెలుసుకుంటారు, వారి మైండ్ కొద్ది బాగుపడుద్ది అన్న ఒక మంచి ఉద్దేశంతో, ఒక డిస్కవరర్స్గా వాళ్ళని కొంచెం వాళ్ళ మైండ్ తప్పుడు మార్గం నుండి మంచి మార్గంలో పడాలి అన్న ఉద్దేశంతో పోర్చుగల్ దేశం నుండి ఖైదీల్ని భారతదేశానికి తరలించారు. అయితే ప్రియులారా, ఈ యొక్క ఖైదీల్లో మార్పు రాలా. వాళ్ళు ఎక్కడ కూడా భారతదేశంలో కూడా తప్పుడు మార్గంలో జీవించడం ప్రారంభించారు. వాళ్ళలో కొంతమంది భారతీయ స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. అలాంటప్పుడు కొంతమంది వివాహం చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలను కూడా కన్నారు. కానీ వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టట్లేదు. కాబట్టి ఫ్రాన్సిస్ గారు అక్కడికి వచ్చి ఓ పక్కన ప్రభుత్వ ఉద్యోగులను, మరో పక్కన మరి వివాహం భారతీయ స్త్రీలతో వివాహం చేసి మరి ఆధ్యాత్మిక జీవితంలో వెనకపడ్డ కొంతమందిని ప్రోత్సహించడానికి ఫ్రాన్సిస్ షౌరీ గారు అక్కడ రావటం జరిగింది ప్రియులారా. ఇప్పుడు ఫ్రాన్సిస్ షౌరీ గారి జీవితం నుంచి కొన్ని విషయాలు మనం పరిశీలిద్దాం. ముందుగా ప్రియులారా, నేను చెప్పినట్టు నెంబర్ 1 మొట్టమొదటిది ఫ్రాన్సిస్ గారు వచ్చింది పోర్చుగీస్ సెటిలర్స్, పోర్చుగీస్ నుండి వచ్చిన కొందరు మరి ప్రభుత్వ ఉద్యోగులు అన్నాను. వాళ్ళే కాకుండా సరే ఆ తరం గతించిపోతుంది. ఫ్రాన్సిస్ గారు ఏం చేశారంటే, షౌరీ వారు ఆ కొత్త జనరేషన్, న్యూ జనరేషన్, ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలనే, చిన్న పిల్లలనే ఆయన పట్టుకున్నాడు. వాళ్ళకి సత్యోపదేశం నేర్పించాడు. వాళ్ళు కనీసం ఈ జనరేషన్ అయినా మంచి పద్ధతిలో రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ప్రియులరా సత్యోపదేశాన్ని షౌరీ వారు ఆ చిన్నారి బిడ్డలకు అందించాడు. క్రీస్తు ప్రభు ప్రేమని వాళ్ళకి తెలియపరిచాడు. విశ్వాసంతో, నమ్మకంతో, దైవ ప్రేమతో వాళ్ళు పెరగాలన్న ఉద్దేశంతో ఫ్రాన్సిస్ గారు వారి కొరకు ఆయన కృషి చేశారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఫ్రాన్సిస్ గారు చేసిన గొప్ప పని, షౌరీ వారు చేసిన గొప్ప పని ఏంటంటే, ఆయన క్యాటకిజం బుక్ని అక్కడ లోకల్ లాంగ్వేజ్లోకి తర్జమా చేయించాడు, ట్రాన్స్లేట్ చేయించాడు ఆయన. ఎందుకంటే మరి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, కాబట్టి ఆయన ఇంగ్లీష్లో చెప్తే కష్టం కదా, లేకపోతే పోర్చుగీస్ భాషలో చెప్తే కష్టం కదా, లేకపోతే ప్రజలు కూడా చదువుకోగలగాలంటే అది లోకల్ భాషలోకి రావాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ కోస్టల్ ఏరియాలో తమిళ్ భాషలోకి ఆ యొక్క క్యాటకిజం బుక్ని అనువాదం చేయించాడు, ట్రాన్స్లేట్ చేయించాడు. ఒక టీచర్ని పెట్టుకొని ఆ క్యాటకిజంలో ప్రశ్నలన్నీ, పరలోకం అంటే ఏంటి, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు, ఈ లోకంలో తనను తెలుసుకొని సేవించి ప్రేమించి అటు పిమ్మట మోక్ష భాగ్యం చేరటానికే దేవుడు మనిషిని సృష్టించాడు. ఇలాంటి ప్రశ్నలు పరలోక జపం, మంగళవారం జపం, 10 ఆజ్ఞలు, తిరుసభ కట్టడలు, ఉత్తమనస్తాప జపం, ఈ జపాలన్నీ, జపమాల, ఇవన్నీ కూడా ఫ్రాన్సిస్ షౌరీ వారు లోకల్ భాషలోకి, మరి ముఖ్యంగా తమిళ భాషలోకి అనువాదం చేయించాడు. ఇది ఒక గొప్ప పని ఫ్రాన్సిస్ గారు చేసింది. మూడో ముఖ్య విషయం ఏంటంటే ప్రియులు, ఆయనలో మనం నేర్చుకోవాల్సింది, అది చూడాల్సింది ఏంటంటే, ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. మరి భాష రాదు కదా ఒకేసారి. ఆయన పోర్చుగల్, స్పెయిన్ దేశంలో పుట్టిన ఆయన ఇక్కడికి వచ్చాడు కదా, ఆ భాష నేర్చుకోవాలి. అక్కడ కొద్ది ప్రాబ్లం ఉంది, ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. కానీ ప్రియులారా, ఆయన జీవిత విధానం,
ఆయన మాట్లాడే మాట, నడవడిక, ఆయనలో ఉన్న దైవభక్తి ప్రజలందరినీ ఆకర్షింపచేసింది. కొన్నిసార్లు ప్రియులారా, మన మాటల కంటే మన ప్రవర్తన మనుషుల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూడండి, అపోస్తులు ఏ భాష నేర్చుకున్నారండి? చేపలు పట్టేవాళ్ళు, జాలరులు. వాళ్ళు ప్రపంచ నలుమూలలు సువార్తను బోధించలేదా? మనం కొన్నిసార్లు అనుకుంటాం లాంగ్వేజ్ స్కిల్స్ ఉండయండి, భాష బాగా మాట్లాడతాడండి, జర్మన్ భాష మాట్లాడతాడండి, లేకపోతే ఇంకా యూరోపియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ బాగా వస్తుందండి, లేకపోతే ఇంకా స్పానిష్ బాగా వస్తుందండి. మన భాష ఒకటే కాదు, మన టాలెంట్ కాదు, మన జీవిత విధానం, మన నడవడిక, మన నోటి మాట, మన ప్రవర్తన, అది ప్రజల్ని మరి క్రీస్తు చెంతకు తీసుకుని వస్తుంది. ప్రియులారా, శౌరి వారు మంచిగా జీవించారు. మంచి ప్రవర్తన, మంచి మాట, చిరునవ్వు. ప్రజలతో ఆయన చాలా త్యాగాలు చేశాడు. మన వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు గారు ఒక మాట అంటారు. అది మీ కొరకు చదవటానికి నేను ఆశపడుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, అక్కడ అపోస్తులైన పౌలు గారు ఏమంటాడండి? చూడండి, ఆయన ఏమంటాడంటే, నేను అంటే ప్రజల్ని క్రీస్తు చెంతగా తీసుకురావటం కొరకు ఆయన ఏమంటాడంటే, నేను బలహీనులతో ఒక బలహీనుడయ్యాను, యూదులతో ఉన్నప్పుడు ఒక యూదుడిలాగా ప్రవర్తించాను. అంటే ఐ హ్యావ్ బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 21వ వచనం మీ కొరకు చదువుతున్నాను. అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుని వలె జీవించాను. అన్యులతో ఉన్నప్పుడు అన్యుడిలాగా జీవించాను అంటాడు పౌలు గారు. 20వ వచనం చూస్తే, యూదులతో పని చేయనప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించి తిని. ప్రైజ్ ద లార్డ్. 19వ వచనం చూస్తే, నేను స్వతంత్రులను, నేను ఎవరికి దాసుని కాను, కానీ ఇంకనో ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు. ఎవరికి కొరకు? ఆయన కొరకు కాదు, క్రీస్తు కొరకు సంపాదించుకొనుటకు అందరికీ నేను దాసునిగా చేసుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అంటే నన్ను నేను సంపూర్తిగా సమర్పించుకుంటున్నాను క్రీస్తు ప్రభు చెంతకు వీళ్ళందరం తీసుకెళ్ళటానికి. అన్యులతో ఉన్నప్పుడు ఒక అన్యుడిగా ఉన్నాను, యూదుడిలాగా లేను. యూదులతో ఉన్నప్పుడు యూదుడిలాగా ఉన్నాను, అన్యునిగా లేను. నేను నా కోసం కాదు నేను జీవించేది. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఆయన సువార్తను బోధించడానికి నేను జీవిస్తున్నాను అని ఒక మాట అంటారండి పౌలు గారు. ఈ మాట నాకు చాలా ఇష్టం. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయంలో 16వ వచనం ఆయన అంటాడు పౌలు గారు ఏమని, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకునే హక్కు లేదు. మన వాళ్ళు అయితే వాక్యం బోధించే వాళ్ళు డబ్బా కొట్టేసుకుంటారు వాళ్ళ గురించి. నేను కూడా, మనందరం. పౌలు గారు ఏమంటున్నారు? వాక్యం చెప్పినంత మాత్రాన నేను గొప్పోడేం కాదు, అది నా బాధ్యత, వాక్యం నేను బోధించాలి అని చెప్పి, నేను సువార్తను బోధింపనిచో నాకు అయోగ్యము. వో టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పల్ అంటాడు ఆయన. అంటే నా జీవితం దుర్భరం, నా జీవితం వేస్టు. సువార్తను బోధించకపోతే నా లైఫ్ వేస్టు. అవును ప్రియులారు, ప్రతి ఫాదరో, సిస్టరో, ఉపదేశి, బిషప్ గారు, మనందరం వాక్యాన్ని బోధించకపోతే మన లైఫ్ వేస్ట్. వో టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్. సువార్తను బోధింపనచో నాకు అయోగ్యము అని పౌలు గారు అంటారు ప్రియులారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనం. మనం వాక్యాన్ని ఈయన చూసారా, పౌలు, ఈ శౌరి వారు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా తన జీవిత విధానము ద్వారా అనేక మందిని క్రీస్తు ప్రభు చెంతకు తీసుకుని వచ్చారు ప్రియులారా. తర్వాత ఇంకో గొప్ప పని ఆయన ఏం చేశాడంటే, గురువులకు కొంతమందిని సెమినరీస్ స్టార్ట్ చేశాడు ఆయన. సెమినరీ స్టార్ట్ చేసి గురు విద్యార్థులను ప్రోత్సహించాడు. కొంతమందిని ఉపదేశకులుగా ఆయన ప్రోత్సహించి వీళ్ళని ఒక ఫ్యాక్టరీ లాగా ప్రొడక్షన్ ఆఫ్ ప్రీస్ట్స్, గురువులను ఉత్పత్తి చేసే ఒక సంస్థ ఏంటంటే సెమినరీ. సెమినరీ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ప్రీస్ట్స్ అంటారు. గురువులు ఎక్కడుండే వస్తారు. ఫ్రాన్సిస్ వారు ఆ యొక్క సెమినరీస్ కట్టించాడు. అంటే కట్టించడం గురువులుగా
ఉపదేశకులుగా కొంతమంది ప్రజల్ని ఎంపిక చేసి వారిని ప్రోత్సహించాడు. ప్రియుల వారికి ట్రైనింగ్ ఇప్పించాడు. ఇంకో గొప్ప విషయం శౌరి వారిలో నేను నేర్చుకున్నది, నాకు నచ్చింది ఏంటంటే, చాలా సమయం రోగులను సందర్శించడానికి ఉపయోగించాడు. ఈ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ విజిటింగ్ ద సిక్ పీపుల్ని ఆయన సందర్శించాడు. చాలా సమయం వారి కొరకు కేటాయించాడు. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, ఉపదేశులారా, మనం వ్యాధిగ్రస్తులను సందర్శించుతున్నామా? వ్యాధిగ్రస్తులను సందర్శిస్తే ఎంత సమయం వారి కొరకు కేటాయిస్తూ, లేకపోతే అసహించుకుంటున్నామా, విసుక్కుంటున్నామా, పద్దాక ఎవరు వెళ్తారు అనుకుంటున్నామా? ఇది కూడా ఈ యొక్క పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారి యొక్క మిషనరీ స్టైల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రోగులను సందర్శించాలి, చాలా సమయం వారి కొరకు కేటాయించాలి. నేను జర్మనీలో చాలామంది ఫాదర్స్ని ఇక్కడ చూసాను. చాలామంది టాలెంటెడ్ ప్రీస్ట్స్ ఉన్నారు. అయితే మా పక్కన ఉన్న ఒక విచారణ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి, ఫాదర్, మా విచారణ గురువు అంటే మాకు చాలా ఇష్టం అన్నారు. దగ్గరలో ఉన్న ఒక విచారణలో నేను అన్నాను, మీ విచారణ గురువు అంత యాక్టివ్గా ఉండరంట కదా అని అన్నాను. ఎవరు అన్నారు, ఫాదర్ అక్కడ నాకు వేరే వాళ్ళు చెప్పింది అంత యాక్టివ్గా ఉండరండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఫాదర్ ఆయన యాక్టివ్గా ఉంటున్నాడా లేదా తర్వాత పక్కన పెడితే, మా ఫాదర్లో మాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన వ్యాధిగ్రస్తులను సందర్శిస్తాడు. గంటల సేపు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటాడు, హాస్పిటల్లో కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్దగా పాటలు పాడకపోవచ్చు, మ్యూజిక్ ప్లే చేయకపోవచ్చు, పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పలేకపోవచ్చు మా విచారణ గురువు. కానీ ఫాదర్, మా విచారణ గురువులో మాకు నచ్చింది ఏంటంటే, ఆయన ఎవరైనా సిక్ అయితే, ఎవరైనా వ్యాధితో బాధపడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. కాబట్టే ఆ విచారణ గురువు అంటే మాకు ఇష్టం అని చెప్పారు. ప్రియులారా, నాకు చాలా నచ్చింది ఆయన. చూడండి, ఫ్రాన్సిస్ షౌరీ గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా తనకు తెలిసినంతగానే జనాలతో సమయాన్ని గడిపాడు. ఈ రోజుల్లో గురువులు కూడా, ఉపదేశకులు, మనందరం కూడా జనాలతో సమయం ఎక్కువ గడపాలి. ఏదో పూజ చేసి పక్కకి వెళ్ళిపోవటం కాదు, లేకపోతే ఏదో ఒక పనిలాగా చేసి వెళ్ళిపోవటం కాదు. ప్రజలతో ఉండాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళని పలకరించాలి, మాట్లాడాలి. దట్ ఈజ్ ఎ షెపర్డింగ్. ఇంగ్లీష్లో షెపర్డింగ్ అంటారు. షీప్ అండ్ షెపర్డ్ మధ్య సంబంధం ప్రియులారా, గురువుకి విశ్వాసులకి మధ్య అటువంటి సంబంధం ఉండాలి. ఫ్రాన్సిస్ గారు అనేక గంటలు తన సమయం సిక్ పీపుల్ని, వ్యాధిగ్రస్తులను సందర్శించడానికి గడిపాడు. మనం కూడా అదే ఆ ఫ్రాన్సిస్ షౌరీలో నుంచి నేర్చుకోవాలి ప్రియులారా. ఇంకోటి ఏంటంటే, ఆయన ఫోకస్ దేని మీద పెట్టాడంటే, సెక్యులర్ ప్రీస్ట్ అంటే మేత్రాసన గురువులను తయారు చేయాలి. అంటే మీ అందరూ తెలుసు, రిలీజియస్ ప్రీస్ట్ ఉంటారు, మేత్రాసన ప్రీస్ట్ ఉంటారు. రిలీజియస్ ప్రీస్ట్, సెక్యులర్ ప్రీస్ట్ అంటారు. రిలీజియస్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక 3-4 ఫాదర్స్ కలిసి ఉంటారు. సెక్యులర్ ప్రీస్ట్ అంటే డైసెషన్ ప్రీస్ట్. ఈ ఫ్రాన్సిస్ షౌరీ గారు ఏం చేశారంటే, డైసెషన్ ప్రీస్ట్ని తర్ఫీదు ఇవ్వటం కొరకు ఎక్కువ ప్రాకులాడాడు. ఎందుకంటే ఆ లోకల్లో ఉంటారు, లోకల్ ప్రజల్లో వాళ్ళు అక్కడే పుట్టుంటారు కాబట్టి, అదే డైసిస్లో పుట్టుంటారు కాబట్టి, వాళ్ళకి ప్రజల నాడి బాగా తెలుస్తుంది కాబట్టి, వీళ్ళని ఎక్కువ ట్రైన్ చేస్తే వీళ్ళు సువార్తను బాగా బోధిస్తారు, జనాలతోనే ఎక్కువ ఉంటారని ఆశపడి సెక్యులర్ ప్రీస్ట్ని ఎక్కువగా ప్రోత్సహించాడు, ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరో ఫ్రాన్సిస్ షౌరీ గారు లోకల్ భాషని నేర్చుకోవడానికి చాలా కృషి చేశాడు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడో అని మనం కనుక ఆరా తీస్తే, మరి మనం చెప్పాం అక్కడ పరవ అనే జాతి వారు నివసించే ప్రదేశంలో ఆయన పనిచేస్తున్నాడు. పరియాస్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళని, పరియాస్, పరవ, ఆ భాషను నేర్చుకున్నాడు. అంటే అక్కడ భాష నేర్చుకున్నాడు, బాగానే ఉంది, కానీ దానివల్ల ఆయనకి నష్టం కూడా చాలా జరిగింది. అదేంటి ఫాదర్, షౌరీ గారికి నష్టం ఏం జరిగిద్ది అని అనుకోవచ్చు. పరియాస్ అంటే అక్కడ ఏరియాలో అక్కడ పేద ప్రజలు ఉండే ప్రదేశం. ఇంకా లోతుగా వెళ్ళాలంటే లో కాస్ట్ పీపుల్ ఉండే ప్రదేశం. ఆయన సువార్త, ఆయనకి అందరూ సమానమే కదా, మరి దైవజనుడు, ఆయనకి అందరూ సమానమే. కానీ అక్కడ ఆ పరియాస్ మధ్యలోకి వెళ్ళి, లో కాస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళకు సువార్తను బోధిస్తుంటే, కొందరు బ్రాహ్మణ్స్
కొందరు ధనవంతులు లేకపోతే బ్రాహ్మణ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రాన్సిస్ షౌరీ గారికి డిస్టెంట్ అవటం మొదలుపెట్టారు. పాపం ఫ్రాన్సిస్ షౌరీ గారు దైవజనుడు, ఆయనకి ఏం మనసులో లేదు. ఆయన ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి వాక్యం బోధిస్తున్నాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ యొక్క కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పద్ధతుల ప్రకారం వెళ్తున్నాడు. కానీ కొంతమంది ఆనాటి బ్రాహ్మిన్స్, ఇప్పుడు కాదు ఆనాటి, ఇప్పుడు ఇది 1542 సంవత్సరం, దయచేసి ఇప్పుడు మనకు అవి లేవు. ప్రైజ్ ద లార్డ్. అందరిని అంగీకరిస్తున్నాం చాలా వరకు. సరే, 1442 సంవత్సరంలో విషయం నేను చెప్తున్నా. కాబట్టి అక్కడ కొంతమంది ధనవంతులు బ్రాహ్మణులు ఫ్రాన్సిస్ గారికి డిస్టెన్స్, దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే క్రైస్తవత్వం అంటే లో కాస్ట్ పీపుల్కి మాత్రమే అనుకున్నారు. క్రైస్తవత్వం అంటే దళిత్సే అనుకున్నారు. క్రైస్తవత్వం అంటే పేదవారే అనుకున్నారు. క్రైస్తవత్వం అంటే డౌన్ ట్రోడెన్, సమాజంలో అట్టడుగున జీవించేవారు, విలువ లేనటువంటి వారు, పేరు ప్రతిష్టలు లేనటువంటి వారు, అనామహులకే క్రైస్తవత్వం అనుకొని ఫ్రాన్సిస్ గారికి ఒక బ్రాండ్ వేసేశారు. ఏమని? ఈజ్ అన్ అపోజల్ ఆఫ్ పరియాస్ అన్నారు. పరియా అంటే చెప్పాక అదొక తక్కువ కులం అని ఆ ఏరియాలో, అంటే తక్కువ కులస్తులకి అపోస్తలుడు అన్న బ్రాండ్ ఆయన మీద వేసేశారు పాపం. కానీ ఫ్రాన్సిస్ షౌరీ గారికి అదేం లేదు. అందరూ సమానమే, అందరూ దేవుని బిడ్డలే, మనందరం దేవుని ప్రతిరూపాలు, కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు. ఫ్రాన్సిస్ షౌరీ గారు అందరినీ సమానంగా చూశారు. కానీ ప్రజలు కొంతమంది ఫ్రాన్సిస్ షౌరీ గారిని అపార్థం చేసుకున్నారు. ఏంటంటే ఆయన ఎక్కువ పేదలతో ఉంటున్నాడు, సంఘంలో అట్టడుగున వాళ్ళతో ఉంటున్నారు, లో కాస్ట్ వాళ్ళతో ఉంటున్నాడు, ఆయన సమాజంలో విలువలేనటువంటి వారితో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళ భాష నేర్చుకుంటున్నాడు, వాళ్ళ పద్ధతులు పాటిస్తున్నాడు, వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు అని ఫ్రాన్సిస్ గారికి దూరం వాళ్ళయ్యారు. అది వాళ్ళ తప్పు, ఫ్రాన్సిస్ గారి తప్పు అయితే కాదు ప్రియులారా. ఇంకో విషయం ఏంటంటే ఆయన పద్ధతి ఏంటి? వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఎవాంజలైజేషన్ అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ జేవియర్ అని కనుక ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన పద్ధతి ఏంటంటే ఫ్రెండ్షిప్, స్నేహపూర్వకంగా ఉండటం. అది ఆయన పద్ధతి. అంటే ఫ్రెండ్షిప్ ద్వారా సువార్తను బోధించాడు. ఏదో చెప్పడం కాదు, ఏదో చేయటం కాదు ప్రియులారా. ఆయన లోకల్ భాష నేర్చుకున్నాడు అన్నాం, సంస్కృతి కట్టుబాట్లు అవలంబించాడు, నీతి నిజాయితీతో జీవించాడు. మనందరం తెలుసుకోవాల్సిన విషయం. హి లివ్డ్ విత్ నీతి నిజాయితీతో ఆయన జీవించాడు ప్రియులారా. నీతి నిజాయితీతో ఉన్నాడు కాబట్టి, జాలి దయతో ప్రజల పట్ల ఆయన ప్రవర్తించాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కొంతమంది ఫ్రాన్సిస్ షౌరీ గారు అంటే ఇష్టం పెంచుకున్నారు. అక్కడున్న రాజులు కూడా ఫ్రాన్సిస్ షౌరీ గారి గురించి విని ఫ్రాన్సిస్ షౌరీ గారితో స్నేహభావం ఏర్పరచుకున్నారు ప్రియులారా. వాళ్ళందరూ ఫ్రాన్సిస్ని ఒక స్నేహితులుగా, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, రాజులు ఫ్రాన్సిస్ గారిని ఒక మంచి వ్యక్తిగా చూశారు. ఫ్రాన్సిస్ గారితో స్నేహభావంగా ఉండటం ప్రారంభించారు. కానీ నేను చెప్పిన కొందరు బ్రాహ్మిన్స్ మాత్రం 1542 సంవత్సరంలో ఫ్రాన్సిస్ గారికి కొద్ది దూరంగా పెట్టేశారు. ఈ మతం, క్రైస్తవ మతం మనకు సంబంధించింది కాదు, అది లో కాస్ట్కి సంబంధించింది, పేదవారికి సంబంధించింది, హై క్లాస్ వారికి సంబంధించింది కాదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఫ్రాన్సిస్ గారు అందరితో స్నేహపూర్వకంగా ఉన్నాడు. ఈజ్ మెథడ్ ఆఫ్ ఎవాంజలైజేషన్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఇంకో విషయం ఏంటి ప్రియులారా, ఫ్రాన్సిస్ గారు భారతదేశానికి రాకముందు ఆల్రెడీ ఒక 20,000 మంది ప్రజలు జ్ఞానస్నానం పొందారు. 20,000 people had accepted Christ before the arrival of St. Francis Xavier. అయితే వాళ్ళు ఎందుకు ఈ 20,000 మంది ఎందుకు క్రైస్తవులు అయ్యారంటే క్రీస్తు మీద ఉన్న ప్రేమతో మాత్రం కాదు. నాట్ బికాస్ ఆఫ్ లవ్ ఫర్ క్రైస్ట్. మరెందుకు వీళ్ళు క్రైస్తవులు అయ్యారంటే భయంతో క్రైస్తవులు అయ్యారు. ఎవరి భయంతో? ఉత్తరాన ఉన్న ముస్లిమ్స్, అహ్మదీయులు, వాళ్ళతో యుద్ధం జరుగుద్దేమో, వాళ్ళు వీళ్ళని దోచుకుంటారేమో, వాళ్ళు వీళ్ళని శిక్షిస్తారేమో అనే భయంతో, మనం గనక క్రైస్తవత్వాన్ని పుచ్చుకుంటే పోర్చుగీసు వారు మనల్ని సంరక్షిస్తారని పొలిటికల్ రీజన్స్, రాజకీయ కారణాల వల్ల వాళ్ళు క్రైస్తు ప్రభువుని అంగీకరించారు. కానీ
విశ్వాసంతో కాదు ప్రియులు. ఇప్పుడు కూడా కొంతమంది డబ్బుతో క్రైస్తవులు అయ్యేవాళ్ళు ఉంటారు, సెక్యూరిటీతో క్రైస్తవులు అయ్యేవాళ్ళు ఉంటారు, స్కూల్లో సర్టిఫికేట్ దొరుకుతుంది, స్కూల్లో అడ్మిషన్ వస్తుందని క్రైస్తవులు అయ్యే ఉంటారు, స్కాలర్షిప్ వస్తుందని క్రైస్తవులు అయ్యేవాళ్ళు ఉంటారు. అలాగే 1542 సంవత్సరంలో ఫ్రాన్సిస్ షౌరీ వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ 20,000 మంది జ్ఞానస్నానం పొందున్నారు. ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ వల్ల, రాజకీయ కారణాల వల్ల. కానీ ఫ్రాన్సిస్ గారు అది గమనించి వాళ్ళని అలా వదిలేయలేదు ప్రియులారా. ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్. ఆయన ఏం చేశాడు, వారికి క్రీస్తు ప్రేమను గురించి బోధించడం ప్రారంభించాడు. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం పెంపొందించడానికి, అంటే విశ్వాస బీజాలు వారిలో నాటాడు. విశ్వాస బీజాలు నాటాడు. క్రీస్తు ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని రుచింపచేశాడు. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ హీ మేడ్ దెమ్ టు టేస్ట్. హీ ప్లాంటెడ్ ఇన్ దేర్ హార్ట్స్ ద సీడ్స్ ఆఫ్ ఫెయిత్. అది ప్రియులరా, అది ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క గొప్పతనం. ఒక విషయం ఏంటంటే, ఫ్రాన్సిస్ షౌరీ గారికి వేరే మిషనరీస్కి తేడా ఏంటంటే, కొంతమంది మిషనరీస్ గబగబా నీళ్లు పోసేయటం, జ్ఞానస్నానం వేయటం, పక్క వీధికి వెళ్ళిపోవటం, వీళ్ళని పట్టించుకోవాలా. కానీ ఫ్రాన్సిస్ షౌరీ గారు అలా కాదు. ఆయన జ్ఞానస్నానం ఇవ్వటమే కాదు, సంఘాలను స్థాపించడం మాత్రమే కాదు, కానీ ఆ సంఘాలతో టచ్లో ఉన్నాడు. వాళ్ళని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటున్నాడు. వాళ్ళు విశ్వాసంలో పెంపొందించడానికి, వాళ్ళు విశ్వాసంలో నుండి పడిపోకుండా ఉండటం కొరకు కొందరు యూరోపియన్స్ని అక్కడ పంపించి, మళ్ళా ఈ లేని టైంలో వేరే వాళ్ళని అక్కడ కొంతమందిని పంపించి అక్కడ ఈ యొక్క మిషనరీ యాక్టివిటీస్ని మళ్ళా ముందుకు వెళ్ళటానికి ఆయన దోహదపడి. నేను చెప్పాను, వేరే మిషనరీస్ అయితే జ్ఞానస్నానం ఇచ్చేశారు, నీళ్ళు నెత్తి మీద పోసేసి పితాపుత్రం అనేసి పక్కకి వెళ్ళిపోయారు. ఫ్రాన్సిస్ షౌరీ గారు అలా కాదు. ఆయన జ్ఞానస్నానాలు ఇచ్చాడు. ఇవ్వటమే కాకుండా ఈ యొక్క ఒక కాంటాక్ట్ పర్సన్ని వాళ్ళ దగ్గర పంపాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, మనం చెప్పినట్లుగా సెమినరీస్ స్థాపించాడు, క్యాటకిస్టులను తయారు చేశాడు. ఈ యొక్క ఫాదర్స్ని, ఉపదేశుల్ని ఆ యొక్క సంఘాలకి ఎక్కడైతే ఆయన జ్ఞానస్నానాలు ఇచ్చాడో వాళ్ళందరూ విశ్వాసంలో పడిపోకుండా, ఇంకా పాలు తాగే స్టేజ్లో పసిపిల్లల్లాగా ఉండకుండా, ఆత్మలో ఎదగటానికి, విశ్వాసంలో పెంపొందించడానికి కొంతమంది యూరోపియన్ గురువుల్ని, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చిన ఉపదేశకుల్ని, లేకపోతే కొంతమంది ఫాదర్స్ని ఆయన ఎప్పుడు అక్కడ పంపాడు. వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నాడు ప్రియులారా. ఇంకో విషయం ఏంటంటే, ఫ్రాన్సిస్ షౌరీ గారు ప్రజలకి క్రీస్తుని బోధ చేయటం మాత్రమే కాదు, ఇంకో గొప్ప పని చేశాడు ఆయన. ఏంటంటే సోషల్ జస్టిస్, నీతి, సామాజిక స్పృహ కలిగి జీవించాడు. సామాజిక స్పృహ, సోషల్ జస్టిస్, నీతి, న్యాయం. ఏంటి ఫాదర్ ఈయనేమి సోషల్ జస్టిస్ చేశాడు అని అంటే, నేను చెప్పే కదా, పరియాస్ అన్న ప్రజల మధ్య, తక్కువ కులంలో ఉన్న పేద ప్రజల మధ్య ఉంటున్నాడు కదా ఆయన. అక్కడ కొంతమంది ధనవంతులు, కొంతమంది హై కాస్ట్ పీపుల్ మరి ఈ ప్రజల్ని వాడుకోవటం, అంటే వారి అవసరాల కొరకు, లేకపోతే వీళ్ళని పనిముట్లలాగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళని పీడించుకొని తింటున్నారు పేద ప్రజల్ని. ఫ్రాన్సిస్ షౌరీ గారు అక్కడ వాళ్ళకి ఎదురుగా నిలబడి పేద ప్రజల హక్కుల కొరకు ఆయన పాటుపడ్డాడు. వాళ్ళని స్కూల్కి పంపించాలని, చదివించాలని, వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఎదగాలని, ఇంకా ఎప్పుడు వీళ్ళు ఇదే పనిలో ఉండిపోవాలని అనుకునే వారికి ఎదురుగా వెళ్ళి పేద ప్రజల్ని రక్షించాడు. ఎవరి చేతుల నుండి? ఆనాటి పోర్చుగల్ ఉన్న ఉద్యోగులు, పోర్చుగీస్ నుంచి, తర్వాత మన ఇండియాలో ఉన్న ధనవంతుల నుంచి, హై కాస్ట్ పీపుల్ నుంచి ఈయన ఈ యొక్క పేద ప్రజల్ని రక్షించాడు. వాళ్ళకి ఉన్నత జీవితం ఇవ్వటానికి మరి ఫ్రాన్సిస్ షౌరీ గారు కృషి చేశారు ప్రియులారా. ఇంకో గొప్పతనం ఏంటంటే, ఆయన ఫస్ట్ ఆయన అనుకున్నాడు భారతదేశాన్ని అంతా అన్ని తేడాలు పోయి, ఏం తేడాలు? భాష తేడా, స్టేట్ తేడా, కులం తేడా, అన్ని రీజియన్ తేడా, ఇవన్నీ తేడాలు పోవాలి, భాషలో అంతా క్రీస్తులో అందరూ ఒకటైపోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు.
బాగానే ఉంది. కానీ రాను రానానికి ఏమర్థమైందంటే ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం యొక్క భారతదేశంలో గొప్పతనం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని ఆయన ఏమనుకున్నాడంటే తర్వాత ఆయనకు అర్థమైంది ఈ యొక్క డిఫరెన్స్. సెయింట్ థామస్ అక్వినస్ అంటారు కదా, ద మ్యానిఫోల్డ్ వెరైటీ ఇన్ ద యూనివర్స్ రిఫ్లెక్ట్స్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఈ యొక్క డిఫరెంట్ అంటే ఒక గార్డెన్లో ఉన్న రకరకాల పూలు, అన్ని తెల్ల పూలు ఉంటే ఏముంటుంది, బోరు కొట్టుద్ది. ఎర్ర పువ్వు అంటే బంతి పువ్వు, లేకపోతే గులాబీ పువ్వు, లేకపోతే ఆ గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్ ఉంటే ఆ గార్డెన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ద మ్యానిఫోల్డ్ వెరైటీ రిఫ్లెక్ట్స్ ద ఫేస్ ఆఫ్ గాడ్, మేనిఫెస్ట్స్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఫ్రాన్సిస్ షౌరీ గారికి కూడా అర్థమైంది ఈ యొక్క డిఫరెన్స్ ఉంది కదా భారతదేశంలో, భాష కావచ్చు, రీజియన్ కావచ్చు, ఇంకా రకరకాల సంస్కృతులు కావచ్చు, ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మనల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్న ఆలోచన ఫ్రాన్సిస్ గారిలో కలిగింది ప్రియులారా. ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రియుల ఫ్రాన్సిస్ గారిది, నేను చెప్పాను, ఆయన ఎక్కడైతే అపాయింట్ అయ్యాడో ఆ ప్రజల భాష నేర్చుకున్నాడు, ఆ ప్రజల భోజనం చేశాడు, ఆ ప్రజల యొక్క కస్టమ్స్, ట్రెడిషన్, సిస్టమ్స్, కల్చర్ అది నేర్చుకున్నాడు. మనందరం మిషనరీస్ నేర్చుకోవాలి. మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ప్రజల అలవాట్లు నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి, కట్టుబాట్లు మనం నేర్చుకోవాలని మనం ఫ్రాన్సిస్ షౌరీ గారి నుంచి నేర్చుకోవచ్చు ప్రియులారా. తర్వాత ఇంకోటి చెప్పాం కదా, ఆయన ఏదో గబగబా ఫాస్ట్గా జ్ఞానస్నానాలు ఇచ్చి వెళ్ళిపోలేదు, కానీ వేరే మిషనరీస్ వదిలేసిన ప్రజల్ని, జ్ఞానస్నానం ఇచ్చి వదిలేసిన ప్రజలను కూడా ఈయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్పిరిచువల్ నీడ్స్, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చాడు, సప్రసాదం ఇచ్చాడు, క్యాటకిజం బోధించాడు, క్రీస్తు యొక్క విలువలు వారికి చాటి చెప్పాడు. చివరగా ప్రియులారా, అసలు ఆ ఫ్రాన్సిస్ గారి పరిచర్య మొత్తాన్ని చూస్తే నేను చెప్పే కదా, ఆయనకు ఒక బ్రాండ్ వేసేసారు, ఒక స్టాంప్ గుద్దేశారు. ఆయన ఏమని, ఈయన లో కాస్ట్ ప్రజల పునీతుడు, లేకపోతే ప్రాఫెట్, ప్రవక్త, ఈజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్, లేకపోతే అపోజల్ ఆఫ్ పరియాస్ అన్నారు. అంటే తక్కువ జాతి ప్రజల అపోస్తలుడు. పాపం ఆయన భరించాడు, అది ఆయన చేసిన తప్పేం కాదు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అందరూ బోధించారు, కానీ కొందరు ఆయన యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆయన మాత్రం అందరూ సమానంగా చూశాడు. ఫ్రాన్సిస్ షౌరీ గారు అందరికి చెందిన వ్యక్తి, అందరినీ ప్రేమించాడు, అందరికీ వాక్యం బోధించాడు, సత్యోపదేశం నేర్పించాడు. గంట కొట్టుకుంటూ గ్రామానికి వెళ్ళి, వీధికి వెళ్ళి, ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు కనుక గంటలు కొడతారు కదా, అట్లా సత్యోపదేశం చేతిలో పట్టుకొని గంట కొట్టుకుంటూ వీధికి వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఫ్రాన్సిస్ షౌరీ గారిని ఆదర్శంగా చేసుకోండి. ఈజ్ ఎ ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఫారెన్ మిషన్స్. ఇప్పుడు నేను జర్మనీలో పనిచేస్తున్నాను, నాకు కూడా ఫ్రాన్సిస్ షౌరీ గారు ఒక ఆదర్శం. ఆయన జీవిత విధానం, ఆయన చేసిన సాక్రిఫైజెస్, ఆయన చేసిన త్యాగం. ఒకే ఒక మాట, మానవుడు లోకమంతటిని సంపాదించే తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏంటని లయోలా గారు, ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు ఫ్రాన్సిస్ గారిని అడిగితే, ఫ్రాన్సిస్ గారు ఆలోచన చేసి ఆ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు, నిజమే కదా, నాకు అన్నుండి ఆత్మ పోతే ఉపయోగం ఏంటి, ఆత్మకు తూల్యముగా నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచన చేసుకొని మొత్తాన్ని వదిలేసి, ఆయన అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టాడు, రాజుల కుటుంబంలో పుట్టాడు, దొరల కుటుంబంలో పుట్టాడు. ఆయన అన్నీ వదిలేసి, అన్ని భోగాలు వదిలేసి క్రీస్తు కొరకు సాక్షిగా ఆయన జీవించాడు. అనేక దేశాలు తిరిగాడు ప్రియులారా. గోవాలో ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు, మన ఇండియాలో. తర్వాత జపాన్ వెళ్ళాడు, జపాన్ వాళ్ళను పొగిడాడు, ఆయన బెస్ట్ పీపుల్ అన్నాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత చైనాకి వెళ్ళాడు, శాన్షియన్ అనే బార్డర్లో ప్రియులారా. చలిలో పాపం అక్కడ చైనా వాళ్ళు రానిలేదు, ఆ బార్డర్లో ఉండిపోయాడు. ఆ చలిలో జ్వరం వచ్చి, దగ్గు వచ్చి అక్కడ చచ్చిపోయాడు ఆయన. కానీ ఆయన గొప్ప క్రీస్తు కోసం ఎంతో సేవ చేశాడు కదా, పునీతుడుగా అభిషేకం ప్రకటింపబడ్డాడు. ఫారెన్ మిషన్లో ఉన్న వాళ్ళందరికీ మరి ఆయన పాలక పునీతులుగా చెప్పబడ్డారు. ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలక పునీతులారా, మా గురు విద్యాలయ
పాలకపు నీతులారా, ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలకపు నీతులారా, మా విచారణకు పాలకపు నీతులారా, దేశ విదేశాలలో శుభవార్తను బోధించి వ్యాధి బాధితులకు స్వస్థతను చేకూర్చిన దైవరాజ్య స్థాపనకై కృషి చేసిన యోధుడా, దైవరాజ్య స్థాపనకై కృషి చేసిన యోధుడా, ఏప్రిల్ మాసములో 7వ తేదీన స్పెయినులో జన్మించిన ఫ్రాన్సిసు వారా, మా గురు విద్యాలయ పాలకపు నీతులారా, మా విచారణకు పాలకపు నీతులారా. God bless you all. Thank you for listening patiently. Amen.